ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బి అనే సెట్ ఇచ్చారు. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 2, 3, 4. అయితే ఏ యూనియన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ యూనియన్ బి అంటే మనం ఎలిమెంట్స్ ఎలా రాసుకోవాలి, ఏలో ఉన్న వాల్యూస్ రాయాలి, బిలో ఉన్న వాల్యూస్ రాయాలి. ఏలో ఏ వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3, బిలో 2, 3, 4. అయితే ఈ సెట్లో రిపీట్ అయిన వాల్యూస్ ఉంటాయి కదా, ఆ రిపీట్ అయిన వాల్యూస్ని 1 టైం రాస్తే సరిపోతుంది. అంటే 1 ఇక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి 1 రాసేస్తాం. 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ కాకుండా 2ని 1 టైమే రాస్తాం. 3 అనేది 2 టైమ్స్ ఉంది, 3ని 1 టైమే రాస్తాం. 4. అంటే ఏ యూనియన్ బి మనకి ఎంత వచ్చింది 1, 2, 3, 4. మన ఆన్సర్ ఎంత ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. ఏ అనే సెట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి CIRCLE. బి అనే సెట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి EXAM. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బిలోకి మనకి ఏమొస్తాయి, ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఉన్న వాల్యూస్ వస్తాయి. చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు సెట్స్ని కంపారిజన్ చేద్దాం. ఇక్కడ సి ఉంది, బి సెట్లో సి ఉందా, లేదు, కామన్గా లేదు కాబట్టి వాల్యూ రాదు ఏ ఇంటర్సెక్షన్ బిలోకి. ఇక్కడ ఐ ఉంది, అక్కడ ఐ ఉందా, లేదు, కాబట్టి వాల్యూ అనేది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ ఆర్ ఉంది, అక్కడ ఉందా, లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ సి ఉంది, అక్కడ ఉందా, లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ ఎల్ ఉంది, అక్కడ ఎల్ ఉందా, లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ ఈ ఉంది, అక్కడ ఈ ఉందా, ఉంది, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ అనే ఎలిమెంట్ ఉన్న సెట్ వచ్చింది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఈ అనే ఎలిమెంట్ ఉన్న సెట్ ఎక్కడుంది, ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఉందంట. అంటే ఏ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్, అంటే ఇది సెట్. ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంట 2తో మల్టిపుల్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయంట. అవి కూడా 10 కన్నా తక్కువ అంట. 2తో మల్టిపుల్ అయ్యి 10 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఏముంటాయి 2 1 * 2, 2 2 * 4, 2 3 * 6, 2 4 * 8, నెక్స్ట్ 2 5 * 10. మనకి ఏం కావాలి, <10 కావాలి కాబట్టి 10 వాల్యూ అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, బి అనే సెట్ ఉందంట. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంట ఆడ్ నెంబర్స్ అంట. ఆ సెట్ నిండా ఆడ్ నెంబర్స్ ఉన్నాయంట. అవి 10 కన్నా తక్కువ అంట. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 టేబుల్లో పోలేనివి. అవేంటి 1, 3, 5, 7, 9. 11 అని రాసుకున్నాం అనుకో, ఇది 10 కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 11 రాసుకో, 9 వరకునే రాసుకుంటాం. అయితే ఏ యూనియన్ బి ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ యూనియన్ బి, యూనియన్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ సెట్లోకి వస్తాయి. ఎలా రాసుకోవచ్చు 2, 4, 6, 8, 1, 3, 5, 7, 9. ఏమైనా రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు. దీన్ని ఎలా రాసుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని రాసుకోవచ్చు. సో ఇది మనకి ఏ యూనియన్ బి. ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏ అనే సెట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3. బి అనే సెట్లో 2, 3, 4. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఈ సెట్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, మనం ఏ అనే సెట్లోని బి అనే సెట్లోని కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేవి ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో రాసుకోవాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలోకి ఏమొస్తాయి, ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తాయి. సో ఇప్పుడు మనం సెట్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా, లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తుంది.
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా? ఇది ఏ సెట్లోని ఉంది, బి సెట్లోని ఉంది కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇంకా ఏమన్నా ఎలిమెంట్స్ ఏ సెట్లో కంపారిజన్ చేయడానికి ఉన్నాయా? లేవు కాబట్టి ఈ ప్రాసెస్ ఎక్కడితో అయిపోతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బిలోకి మనకి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి? 2 ఎలిమెంట్స్, 2, 3. ఈ రెండు ఈ సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్. సో మనకు ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏ ఆపరేషన్ ఉంది? ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ఉంది. ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అంటే ఏంటి? సపోజ్ 2 సెట్స్కి మనం ఇంటర్సెక్షన్ ఆపరేషన్ చేస్తున్నామంటే ఆ 2 సెట్స్లో ఏవైతే ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో అవి మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లోకి రాసుకుంటాం. ఇప్పుడు ఏకి బికి ఇంటర్సెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ అనే సెట్లోని బి అనే సెట్లోని కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ అనేవి దీంట్లో రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ 2 సెట్స్ని మనం ఏం చేద్దాం? కామన్ ఎలిమెంట్స్ కోసం కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెట్లో 1 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 1 ఎలిమెంట్ ఉందా? లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉందా? ఉంది, కాబట్టి అది ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా? ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఉందా? ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ 5 ఉంది, అక్కడ ఉందా? ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఉందా? లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉందా? ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ వాల్యూస్ ఉన్నాయి? 2, 3, 4, 5, 7. ఇవి ఏ సెట్ లాగా కనబడుతున్నాయి మనకి? ఏ సెట్ లాగా కనబడట్లేదు, కానీ బి సెట్లో సేమ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూసే ఉన్నాయి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చా? సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ అనే సెట్లో ఏమున్నాయంట? ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ ఎలా ఉందంట? నేచురల్ నెంబర్కి సంబంధించిందంట. నేచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అండ్ ఇంకా ఏ కండిషన్ ఇచ్చాడు? ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అంట. ఆడ్ నెంబర్స్ అంటే ఈ నేచురల్ నెంబర్స్లో ఏమొస్తాయి? 1, 3, 5 అంటే 2 టేబుల్లో పోలేని. అంటే ఏ సెట్లోకి ఏ వాల్యూస్ వస్తాయి? 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్ ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? బి అనే సెట్ ఇచ్చారు. ఆ బి అనే సెట్లో ఏముందంట? ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఎలా ఉందంట? అది కూడా నేచురల్ నెంబర్కి సంబంధించిందేనంట. అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అంట. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? మనకి 2 టేబుల్లో పోయేవి. అంటే 2, 4, 6 అవి వస్తాయి ఏ సెట్లోకి? బి సెట్లోకి. 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ 2 సెట్స్కి ఇంటర్సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదేమో 2 టేబుల్లో పోలేనివి, ఇదేమో 2 టేబుల్లో పోయేవి. సో ఈ రెండాటిల్లోని మనకి కామన్గా ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఏ సెట్ వస్తుంది? ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్కి ఇంకో పేరేంటి? నల్ సెట్. సో ఆన్సర్ ఏంటి? నల్ సెట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ సబ్సెట్ బి అని ఇచ్చారు. అయితే ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ సబ్సెట్ బి అంటే దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అనుకోండి. బి ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అనుకోండి. ఇప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయిందా లేదా? సబ్సెట్ ఎలా అయింది? ఏ వాల్యూస్ అనేవి బిలోంచి తీసుకున్నవే, లేకపోతే ఏ వాల్యూస్ అనేవి బికి చెందున్నాయి. కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నామంటే ఏ సబ్సెట్ బి. అయితే ఏ యూనియన్ బి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఈ రెండాటికి మనం ఏం పెర్ఫామ్ చేయాలి? యూనియన్ ఆపరేషన్. సో యూనియన్లో మనం ఏం రాసుకుంటాం? ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాం, బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఏ సెట్లో ఏమున్నాయి? 1, 2, 3, బి సెట్లో ఏమున్నాయి? 1, 2, 3, 4, 5 ఈక్వల్స్ టు. మరి యూనియన్ అంటే 2 టైమ్స్ వచ్చిన వాటిని
అంటే ఇది ఏ సెట్లోని ప్రజెంట్ అయ్యి ఉంది, బి సెట్లోని ప్రజెంట్ అయ్యింది. కాబట్టి దీన్ని ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? ఓన్లీ 1 టైం. కాబట్టి 1, 2 1 టైం, 3 1 టైం, 4, 5. అంటే మనకి ఏ యూనియన్ బిలో ఏ ఎలిమెంట్స్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇవి ఏ సెట్ లాగా ఉన్నాయి? మనకి ఏ సెట్ లాగా లేవు. ఎందుకంటే దీంట్లో ఇంకా 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంట్లో 1, 2, 3 మాత్రమే ఉన్నాయి. దీన్ని బీతో కంపారిజన్ చేద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5 కూడా ఉన్నాయి. అంటే సేమ్ ఇది బి సెట్లా ఉంది. అంటే ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు మనం బి అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది బి సెట్లా ఉంది కాబట్టి. సో ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పై అని ఇచ్చారు. పై అంటే ఏంటి? ఎంటీ సెట్ అని. పై అన్న ఎంటీ సెట్ అన్న ఒకటే. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్స్ అనేవి లేవు. అయితే ఏని బిని ఏమని కాల్ చేస్తారు అని చెప్పారు. ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. డిస్జాయింట్ సెట్స్ అని ఎప్పుడు అంటారంటే ఏలోని బిలోని, అంటే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఎలిమెంట్స్ లేకపోతే అప్పుడు ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3 అంటే ఏంటి? ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 3 ఉన్నాయంట. ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు 6 అంటే బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 6 ఉన్నాయంట. అయితే ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అయితే డిస్జాయింట్ సెట్స్ అంటే ఏమొస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై వస్తుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఫార్ములా ఏం తెలుసు? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా తెలుసు. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పై అయితే దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 0. ఎందుకంటే పై అనేది ఏ సెట్టు? ఎంటీ సెట్. ఎంటీ సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవు కాబట్టి దాని వాల్యూ ఎంత? 0. సో ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది వస్తుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత? 3 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 6 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0. 6 ప్లస్ 3 అంటే 9. 9 మైనస్ 0 ఈక్వల్స్ టు 9. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9. సో ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు. అయితే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఎంత? పై అనే కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి మనం ఏం రాసుకున్నాం? పై అని రాసుకున్నాం. ఇదొక ఎంటీ సెట్. ఎంటీ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 0. డిస్జాయింట్ సెట్స్ అంటేనే ఏ సెట్లో బి సెట్లో కామన్గా ఉండే వాల్యూస్ లేవని. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ వాల్యూస్ రావు. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అయింది? 0. ఇంకేమి ఇచ్చారు మనకి? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా తెలియాలి. అదేంటి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే వాల్యూ ఎంత? 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు కదా. అంటే మనకు ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి వాల్యూ ఎంత అవుతుంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో మన ఆన్సర్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 2, 3. అండ్ బి అనే సెట్ ఇచ్చారు. దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 3, 4. అయితే ఏ మైనస్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ ఆపరేషన్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తారంటే ఏలోని బిలోని కామన్గా ఉండే వాల్యూస్ అనేది రాసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలోని బిలోని కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయి? 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? సో ఇది కామన్ కాదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఇది కామన్ వాల్యూ. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది,
3 ఇక్కడ కూడా ఉంది. సో ఇది కామన్ వాల్యూ, అంటే ఈ కామన్ వాల్యూస్ అనేవి రాసుకోరు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఏ సెట్లోంచి ఏ సెట్ తీస్తున్నాం, ఏ సెట్లోంచే బి సెట్ తీస్తున్నాం. కాబట్టి మనం ఏ సెట్లోంచి కామన్ వాల్యూస్ తీసేసిన తర్వాత ఏ మైనస్ బి ఆపరేషన్ అంటే రిమైనింగ్ వాల్యూస్ ఏలో ఏవైతే ఉన్నాయో అవి ఏ మైనస్ బిలో రాసుకుంటారు. ఇక్కడ ఏముంది 2, 3 అనేది బిలో కామన్గా ఉంది కాబట్టి 2, 3ని ఏ సెట్లోంచి ఎలిమినేట్ చేస్తాం. ఇంకా ఏలో ఏ వాల్యూ మిగిలింది 1. ఇక్కడ ఏ సెట్ని ఎందుకు కన్సిడర్ చేయాలంటే ఏ సెట్లోంచే మనం బి సెట్ తీస్తున్నాం కాబట్టి ఏ సెట్నే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఉన్న సెట్ ఎక్కడుంది, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది. సో ఆన్సర్ అనేది ఇది. ఇక్కడ మనకి ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. బి మైనస్ ఏ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయమన్నారు. బి మైనస్ ఏ అంటే బి అనే సెట్లోంచి మనం ఏ అనే సెట్ని తీస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది బి సెట్. ఇప్పుడు మనం మైనస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే బి సెట్లోని ఏ సెట్లోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం బి మైనస్ ఏలో రాసుకోకూడదు. సో బిలోని ఏలోని కామన్గా ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఇంకా ఏ వాల్యూస్ లేవు. కాబట్టి కామన్గా ఉన్న 2, 3 వాల్యూస్ అనేవి బి మైనస్ ఏలోకి రాసుకోము. నెక్స్ట్ మరి ఇక్కడ ఏ సెట్ వాల్యూస్ వస్తాయి, కామన్గా ఉన్న వాల్యూస్ తీసేస్తే మనం బిలోంచి ఏ సెట్ని తీస్తున్నాం కాబట్టి బి సెట్లో కామన్గా కాకుండా రిమైనింగ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే బి మైనస్ ఏ సెట్లో వస్తాయి. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంది 4, ఇది బి మైనస్ ఏ అనే సెట్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. ఇక్కడ మనకి ఏవి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ మైనస్ బి ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ మనం ఏ సెట్లోంచి ఏ సెట్ని తీస్తున్నాం, ఏ సెట్లోంచి బి సెట్ని తీస్తున్నాం. కాబట్టి మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన సెట్ ఏంటి, ఏ సెట్. అంటే ఏ మైనస్ బి ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఈ సెట్లో ఏ మైనస్ బి అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయంటే ఫస్ట్ అయితే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఉన్న వాల్యూస్ రావు. సో ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెట్ నుంచి కంపారిజన్ అనేది మొదలెడదాం. ఎందుకంటే ఏ సెట్లోంచే కదా మనం బి సెట్ అనేది తీసేది. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా, లేదు. సో ఇది కామన్ ఎలిమెంట్ కాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందా, ఉంది కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, లేదు కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్ కాదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందా, ఉంది కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి రాయకూడదని చెప్పాం కదా. ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి ఏ సెట్లో 1, 3 ఇవే ఏ మైనస్ బి యొక్క సెట్ వాల్యూస్ అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఏనే మేజర్గా కన్సిడర్ చేస్తాం ఏ సెట్ని, ఎందుకంటే ఏలోంచే కదా మనం బి తీస్తుంది అందుకని. సో ఇక్కడ ఆప్షన్స్లో 1, 3 అనే ఎలిమెంట్స్ కలిగి ఉన్న సెట్ ఎక్కడుంది, ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంత అవుతుంది అని అడిగాడు. సో ఇక్కడ మనం ఏ సబ్సెట్ బి అని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 తీసుకుందాం. బి ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 తీసుకుందాం. ఇప్పుడు మనం చెప్పొచ్చా ఇది ఏ సబ్సెట్ బిని సాటిస్ఫై చేస్తుందని? అంటే ఏ వాల్యూస్ అలా ఉన్నాయి, బిలోంచి తీసుకున్నట్టే ఉన్నాయి. బిలోంచి కొన్ని వాల్యూస్ తీసుకుని ఏ సెట్ కింద రాసుకున్నట్టు ఉన్నాయి కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ రెండు ఏ సబ్సెట్ బి అనేది ట్రూ అయింది కాబట్టి వీటిని యూజ్ చేసి మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏ ఇంటర్సెక్షన్ బిలోకి ఏ వాల్యూస్ వస్తాయి, రెండాటిలో కామన్గా ఉన్న వాల్యూస్ వస్తాయి. రెండాటిలో కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇంకే వాల్యూస్ లేవు కాబట్టి 1, 2, 3 వస్తాయి. ఈ 1, 2, 3 అనేది ఏ సెట్ లాగా కనబడుతుంది మనకి, ఏలాగా బిలాగా ఏ సెట్ లాగా కనబడుతుంది కాబట్టి వీటిని ఏ అని రాసుకోవచ్చా? సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ. సో ఆన్సర్ ఏంటి
ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అని ఇచ్చారు. అయితే ఏ యూనియన్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ యూనియన్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏనేమో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉండే సెట్ అని తీసుకుందాం. బీనేమో 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉండే సెట్ అని తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండాట్ల నుంచి మనం ఏ యూనియన్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఏ యూనియన్ బి అనేది ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అని చూపించమన్నాడు. ఏదో ఒక ఆప్షన్ అనేది చూపించాలంటే ఈ సెట్స్ మీద మనం ఈ 4 ఆప్షన్స్లో ఉన్న ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాలి. ఈ 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ యూనియన్ బి అనేది ఈ సెట్స్ మీద పెర్ఫామ్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఏ యూనియన్ బి అనే ఆపరేషన్ ఈ సెట్స్ మీద పెర్ఫామ్ చేద్దాం. ఏ యూనియన్ బి అంటే ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఏలో ఉండే ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, బిలో ఉండే ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3. బిలో 1, 2, 3, 4, 5 రాసేసుకున్నాం. అయితే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రం 1 టైమే వస్తాయి. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 2 టైమ్స్ రాసుకున్నాం కదా ఏ యూనియన్ బిలో. అది ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 టైం వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 టైం వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 టైం వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి నార్మల్గా రాసేసుకుంటాం. అంటే మనకి ఏ యూనియన్ బి అనేది ఎంత వచ్చింది? 1, 2, 3, 4, 5 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈ ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్లో ఏది ఈ సెట్ ఉన్న వాల్యూస్ వస్తుందో అదే మనకి ఏ యూనియన్ బి అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. దేనికి పెర్ఫామ్ చేయాలి? ఈ 2 సెట్స్కి పెర్ఫామ్ చేస్తే ఎంత వస్తుంది? కామన్గా ఉన్న వాల్యూస్ వస్తాయి ఇంటర్సెక్షన్ అంటే. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వస్తుంది. ఇంకే వాల్యూస్ కామన్గా లేవు కాబట్టి ఇంకేం రావు. అంటే ఫస్ట్ ఆప్షన్కి 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ వచ్చింది. సో ఇది దీనికి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఇది కాదు. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఏముంది? బి యూనియన్ ఏ ఉంది. బి యూనియన్ ఏలోకి ఏమొస్తాయి? బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అంటే 1, 2, 3, 4, 5 వస్తాయి, 1, 2, 3 వచ్చేస్తాయి. అయితే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 టైమే వస్తాయి. అంటే 1, 1 కామన్గా ఉంది కాబట్టి 1 టైం వస్తుంది. 2, 2, 2 కామన్గా ఉన్నాయి కాబట్టి 1 టైం వస్తుంది. 3, 3 కామన్గా ఉన్నాయి కాబట్టి 1 టైం వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? 4, 5. ఇక్కడ బి యూనియన్ ఏ చేస్తే 1, 2, 3, 4, 5 వచ్చింది. ఏ యూనియన్ బి ఏమో 1, 2, 3, 4, 5 వచ్చింది. ఈ రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది? బి యూనియన్ ఏ. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ, ఎస్. అండ్ బి అనే సెట్ ఇచ్చారు. దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. అయితే ఈ 2 సెట్స్కి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయమన్నారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? 2 సెట్స్లోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఇంటర్సెక్షన్ ఆపరేషన్లోకి వస్తాయి. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఏలో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉందా? ఉంది. కాబట్టి ఎఫ్ అనేది ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉందా? ఉంది. ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇది ఇంటర్సెక్షన్ ఆపరేషన్లోకి వస్తుంది. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇది ఇంటర్సెక్షన్ ఆపరేషన్లోకి రాదు. ఇంకెక్కడ కంపారిజన్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ మిగలలేదు కాబట్టి ఈ ప్రాసెస్ ఎక్కడితో అయిపోయింది. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకి ఏ వాల్యూస్ వచ్చినాయి? ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ. వీటిని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ అని రాసుకోవచ్చా? ఇవి సేమ్ ఏ సెట్ లాగా ఉన్నాయి? బి సెట్ లాగా ఉన్నాయి. అంటే వీటిని బి అనే సెట్కి ఈక్వల్ చేయొచ్చా? సో ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఏమవుతుంది? అప్పుడు
బి అనేది అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ కామా బి కామా సి కామా ఐ కామా ఎం కామా ఎన్ కామా ఓ కామా టీ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ బి అనే సెట్ ఇచ్చారు, దాంట్లో ఏమున్నాయి, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, సి కామా డి కామా ఈ కామా ఎన్ కామా ఓ కామా పి కామా ఆర్ కామా ఎస్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ రెండాట్లకి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏ సెట్స్ కన్నా ఇంటర్సెక్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఆ రెండు సెట్స్లోంచి కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని ఏ ఇంటర్సెక్షన్ బిలో రాసుకుంటాం. సో ఇప్పుడు మనం సెట్స్ని కంపారిజన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ సెట్లో ఏ ఎలిమెంట్ ఉంది, ఏ అనే ఎలిమెంట్ ఇది ఏ సెట్లో ఉంది, మరి బి సెట్లో ప్రజెంట్ అయ్యిందా లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. ఇక్కడ బి అనే ఎలిమెంట్ ఉంది, బి సెట్లో ఉందా లేదు, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి రాదు. సి అనే ఎలిమెంట్ ఏ సెట్లోనే ఉంది, డి సెట్లోనే ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్ ఆపరేషన్లోకి వస్తుంది. ఐ అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఉందా లేదు, లేదు కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. ఇక్కడ ఎం అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఉందా లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్ ఆపరేషన్లోకి రాదు. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి వస్తుంది, కాబట్టి ఎన్ రాసుకుంటారు. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ కూడా ఓ ఉంది, కాబట్టి ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉందా లేదు, కాబట్టి ఇది ఇంటర్సెక్షన్లోకి రాదు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ వాల్యూస్ వచ్చినాయి మనకి, సి కామా ఎన్ కామా ఓ అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ వచ్చింది. సో ఈ ఆన్సర్ ఉన్న మనకు ఆప్షన్ ఎక్కడుంది, ఇది. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఏంటంట, జ్యోతి అనే వర్డ్లో ఉన్న లెటర్ అంట. అంటే ఏ అనే సెట్ని ఎలా రాసుకోవచ్చు, జ్యోతిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, జే 1 టైం ఉంది, వై 1 టైం ఉంది, ఓ 1 టైం ఉంది, టీ 1 టైం ఉంది, హెచ్ 1 టైం ఉంది, ఐ 1 టైం ఉంది. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా ఒక లెటర్ కిందే రాసుకోవాలి. అంటే జే కామా వై కామా ఓ కామా టీ కామా హెచ్ కామా ఐ, ఇది ఏ సెట్. నెక్స్ట్ బి సెట్ చెప్పాడు. బి సెట్ ఎలా ఉందంట, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఎలా ఉందంట, జాహ్నవి అనే వర్డ్లో లెటర్ అంట. జాహ్నవిలో ఏ లెటర్స్ ఉన్నాయి, జే 1 టైం ఉంది, ఏ 2 టైమ్స్ ఉంది, హెచ్ 1 టైం ఉంది, ఎన్ 1 టైం ఉంది, వి 1 టైం ఉంది, ఐ 1 టైం ఉంది. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా ఇవి 1 లెటర్ కిందే కన్సిడర్ చేయాలి. అంటే జే 1 లెటరు, ఏ అనేది ఒక లెటరు, హెచ్ అనేది ఒక లెటరు, ఎన్ అనేది ఒక లెటరు, వి అనేది ఒక లెటరు, ఐ అనేది ఒక లెటరు, ఇలాగే కన్సిడర్ చేయాలి. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేయమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ఈ సెట్లో రాస్తే అప్పుడు అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇప్పుడు మనం ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని సెట్లో రాసుకుందాం. ఫస్ట్ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, జే. ఇక్కడ జే ఉంది, ఇక్కడ జే ఉంది, కాబట్టి రెండాటిలో కామన్గా ఉంది కాబట్టి జేని రాసుకోవచ్చా. వై ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్ కాదు. ఓ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్ కాదు. టీ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్ కాదు. హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్. ఐ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇది కామన్ ఎలిమెంట్. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కామన్ కానీ, 3 ఉన్నాయి. జే కామా హెచ్ కామా ఐ, ఇవి ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూస్ అనమాట. ఈ ఆన్సర్ ఉన్న ఆప్షన్ మనకి ఎక్కడుంది, ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ మనకి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అండ్ బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అంట. నాన్ ఎంప్టీ అంటే ఏంటి అంటే ఏలోని ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలోని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఖాళీగా లేవని అర్థం. అయితే ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ మైనస్ బి వాల్యూ అనేది 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 1, 2, 3 అనే వాల్యూస్ తీసుకుందాం. బి అనేది 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ మైనస్ బి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ మైనస్ బి వాల్యూ అనేది తెలియాలి. కాబట్టి ఏ మైనస్ బి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఏ మైనస్ బి అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే
ఫస్ట్ మనం ఏ మైనస్ బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ మైనస్ బి చేస్తే ఎంత వస్తుంది? ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ సెట్లోంచి మనం బి సెట్ని తీస్తున్నాం. అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏ సెట్టే. ఏ సెట్ని కన్సిడర్ చేస్తాం. ఏ సెట్లోంచి ఏ సెట్ని తీస్తున్నాం? బిని. అంటే ఏలోని బిలోని కామన్గా ఉన్న వాల్యూస్ మనకు వస్తాయా? రావు. ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది కాబట్టి 1 రాదు. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది కాబట్టి 2 రాదు. ఏలో 3 ఉంది, బిలో 3 ఉంది కాబట్టి 3 రాదు. సో ఏ మైనస్ బి చేసినప్పుడు రెండు సెట్స్లోని కామన్ వాల్యూస్ అనేవి రావు. నెక్స్ట్ మరి ఏమొస్తాయి? ఏ సెట్లోంచి అయితే మనం ఏ సెట్ని తీస్తున్నామో ఆ సెట్ వాల్యూస్ కూడా రావు. ఓన్లీ ఏ సెట్ వాల్యూసే వస్తాయి. 1 2 3 తీసేయగా ఏలో ఇంకా ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా? లేవు. ఏ మైనస్ బి అనేది ఏమొచ్చింది? ఎంప్టీ సెట్ వచ్చింది. ఇలాగా ఈ 4 ఆప్షన్స్లో దేనికైతే ఎంప్టీ సెట్ వస్తుందో అదే మన ఆన్సర్. ఇప్పుడు మనం ఆప్షన్ వైజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆపరేషన్ అంటే రెండు సెట్స్లో కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూసే రాసుకోవడం. దీంట్లోని 1 ఉంది, దీంట్లోని 1 ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లోకి 1 వస్తుంది. దీంట్లోని 2 ఉంది, దీంట్లోని 2 ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లోకి 2 వస్తుంది. దీంట్లోని 3 ఉంది, దీంట్లోని 3 ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లోకి 3 వస్తుంది. ఇంకేమన్నా వాల్యూస్ ఉన్నాయా? కామన్గా లేవు కాబట్టి ఇంకే వాల్యూస్ రావు. ఈ సెట్ అనేది ఈ సెట్కి మ్యాచ్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ అనేది ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏంటి? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. మనకి ఏ అంటే తెలుసు, ఏ డాష్ అంటే తెలుసా? తెలీదు. ఏ డాష్ తెలియాలంటే మనకి యూనివర్సల్ సెట్ గురించి తెలియాలి. యూనివర్సల్ సెట్లో ఏ వాల్యూస్ ఉంటాయి? ఏ వాల్యూస్ ఉంటాయి, బి వాల్యూస్ ఉంటాయి, ఇంకా అదర్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ని ఈ సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాం. యూనివర్సల్ సెట్లో సపోజ్ 8 వరకు వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు ఏ డాష్లో ఏ వాల్యూస్ వస్తాయి? ఏలో లేని వాల్యూస్ అన్నీ వస్తాయి. అంటే ఏలో 1 ఉంది, అది రాదు. ఏలో 2 ఉంది, రాదు. ఏలో 3 ఉంది, రాదు. ఇంకేమున్నాయి? 4, 5, 6, 7, 8. దీన్ని బి అనే సెట్తో ఇంటర్సెక్ట్ చేయాలి. బి వాల్యూస్ ఏంటి? 1 2 3 4 5. వీటికి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయి? నాకు కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో? 4, 5. దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో 5 ఉంది, దీంట్లో 5 ఉంది. 6 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. 7 ఇక్కడ ఉంది కానీ ఎక్కడ లేదు. 8 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో 4, 5 అనే వాల్యూస్ వచ్చినాయి. సో ఇది దీనికి మ్యాచింగ్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి నాకు ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాను. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ అంటే తెలుసు నాకు ఎంత? 1, 2, 3. మరి బి డాష్ అంటే బిలో ఆ వాల్యూస్ అనేవి ఉండకూడదు. బి డాష్లో రాసుకునే వాల్యూస్ అనేవి బిలో ఉండకూడదు. అవేమిటి? యూనివర్సల్ సెట్లో బి వాల్యూస్ తీసేసి మిగతా వాల్యూస్ అనేవి బి డాష్లో రాసుకుంటాం. అవేంటి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి బి డాష్లో రాయకూడదు. ఈ రెండాటిల్లో 2 ఉంది కాబట్టి బి డాష్లో రాయకూడదు. రెండాటిల్లో కామన్గా 3 ఉంది కాబట్టి బి డాష్లో రాయకూడదు. ఈ రెండాటిల్లో 4 ఉంది, బి డాష్లో రాయకూడదు. ఈ రెండాటిల్లో 5 ఉంది, బి డాష్లో రాయకూడదు. బి డాష్లో ఏం రాయొచ్చు? ఇక్కడ 6 ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 6 రాయొచ్చు, 7 రాయొచ్చు, 8 రాయొచ్చు. ఇవేవి కూడా బి అనే సెట్లో లేవు కాబట్టి అవి రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండాటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఈ సెట్లో ఏ వాల్యూస్ అన్నా కామన్గా ఉన్నాయా రావడానికి? 1 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి 1 రాదు. 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి 2 రాదు. 3 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి 3 రాదు. ఇంకేమన్నా వాల్యూస్ ఉన్నాయా కంపారిజన్ చేసుకోవడానికి? లేవు. అంటే ఇది ఏ సెట్ వచ్చింది? ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అనేది ఎంప్టీ సెట్ వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అనేది ఎంప్టీ సెట్ వచ్చింది. అంటే ఈ సెట్ దీనికి ఈక్వల్గా కనిపిస్తుందా? ఇది ఎంప్టీ సెట్టే, ఇది ఎంప్టీ సెట్టే కాబట్టి మనం ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి డాష్.
సో ఆన్సర్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి డాష్.